హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ మధ్య ఒక సీనియర్ ఫండ్ మేనేజర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చాలా ఓవర్ వాల్యూ అయ్యి ఉన్నాయి, వాటిని ఆపేసి అలానే అమ్మేసి లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయండి, అలానే ఎస్ఐపిస్ కూడా వాటిల్లో ఆపేసి లార్జ్ క్యాప్స్లో చేసుకోండి అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. ఈ డిస్కషన్ జరిగిన దగ్గర నుంచి ఈ వేటిల్లో ఇన్వెస్ట్ చేయాలి, వేటిల్లో ఆపేయాలన్న డిబేట్స్ జరుగుతున్నాయి. ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఓవర్ వాల్యుయేషన్ ఈ డిస్కషన్ ఏదైతే స్టార్ట్ అయిందో అంతకు ముందు నుంచి తర్వాత కూడా మార్కెట్స్ అయితే బాగా కరెక్షన్ జరుగుతున్నాయి. సో గ్లోబల్ ఇష్యూస్ కానివ్వండి, లోకల్ ఇష్యూస్ కానివ్వండి రోల్ ప్లే చేస్తున్నాయి ఈ కరెక్షన్లో. గ్లోబల్ ఇష్యూస్ చూసుకున్నట్టయితే ట్రంప్ ప్రెసిడెన్సీలోకి వచ్చిన తర్వాత కొన్ని కంట్రీస్ మీద టారిఫ్స్ విధించడం, దానివల్ల గ్లోబల్ మార్కెట్స్ అన్నీ, దాంతోపాటు ఇండియన్ మార్కెట్స్ కూడా కరెక్షన్స్ జరిగాయి. అలానే ఎఫ్ఐఎస్ వచ్చేసి లాస్ట్ 4-5 మంత్స్ నుంచి కూడా కంటిన్యూస్గా ఇండియన్ మార్కెట్స్ని సెల్ చేస్తున్నారు. అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇండియన్ మార్కెట్స్ ఈ మధ్యకాలంలో బాగా కరెక్షన్స్ జరగడానికి. ఇంకా లోకల్ ఇష్యూస్ చూసినట్టయితే ఎనీవే మార్కెట్స్ ఆల్రెడీ ఓవర్ వాల్యూ అయ్యి ఉన్నాయి. లైక్ సెప్టెంబర్, ఆగస్ట్ ఆ టైంలో చూసుకున్నట్టయితే అప్పటి నుంచి కూడా అది రెక్టిఫికేషన్ జరుగుతుంది మార్కెట్ కరెక్షన్ వల్ల. అలానే సెకండ్ ఇష్యూ వచ్చేసి లాస్ట్ 2 quarters నుంచి కూడా క్వార్టర్లీ రిజల్ట్స్ ఏవైతున్నాయి అంతకుముందు ప్రీవియస్ క్వార్టర్స్తో పోల్చుకున్నట్టయితే గ్రోత్ రేట్స్ కొంచెం తగ్గడం జరిగిందనమాట. సో దీనివల్ల కూడా స్టాక్స్ కరెక్షన్స్ జరుగుతున్నాయి. సో ఈ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకుని ఈ సెషన్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్స్ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి హిస్టారికల్గా వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, కొంత ఇప్పుడు మార్కెట్ కరెక్షన్ జరిగిన తర్వాత ఇప్పుడు వాటి వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, రీజనబుల్ వాల్యుయేషన్స్లు ఉన్నాయి, ఇంకా హైయర్ వాల్యుయేషన్స్లు ఉన్నాయి, ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. అలానే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒక లార్జ్ ఫండ్, ఒక మిడ్ ఫండ్, ఒక స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకుని వాటి హిస్టారికల్ రిటర్న్స్ లాస్ట్ 14 years, అలానే లాస్ట్ 10 years, లాస్ట్ 6 years నుంచి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో కూడా వీటిల్లో ఈ 3 ఫండ్స్కి ఒక ఎగ్జాంపుల్ ఫండ్స్ తీసుకుని వాటికి రిటర్న్స్ ఎలా వర్కౌట్ అయినాయి, ఇంత కరెక్షన్ తర్వాత కూడా రిటర్న్స్ బెటర్గా ఉన్నాయా, వెరీ బ్యాడ్గా ఉన్నాయా, ఈ పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. అలానే ఫైనల్గా ఇవి డిస్కస్ చేసిన తర్వాత మనం ఇప్పుడున్న సినారియోలో లార్జ్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేయాలా, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఆపేయాలి, లేకుంటే వీటిల్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా లేదన్న పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మార్కెట్స్ ఎంతవరకు కరెక్షన్ జరిగే టిల్ డేట్, అలానే కరెంట్ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయన్నది చూద్దాం. ఈ టేబుల్లో మీరు చూడొచ్చు నిఫ్టీ లెవెల్లో ఎంతవరకు కరెక్షన్ జరిగే టిల్ డేట్. వీటి హై నుంచి చూసుకున్నట్టయితే ఇప్పుడు నిఫ్టీ అరౌండ్ 22,900 దగ్గర ఉంది. సో 52 వీక్ హై నుంచి చూసుకుంటే అరౌండ్ 13% కరెక్షన్ జరిగింది. అది మీరు ఇక్కడ ఈ టేబుల్లో చూడొచ్చు. అలానే నిఫ్టీ నెక్స్ట్ 50 24% కరెక్షన్ జరిగింది. సో ఈ రెండింటిని కలుపుకుంటే మనం లార్జ్ క్యాప్ అంటాం. ఇక్కడ నిఫ్టీ 100ని చూపిస్తున్నాను కదా. సో ఇది లార్జ్ క్యాప్ కాంపోజిషన్, టాప్ 100 కంపెనీస్. సో లార్జ్ క్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టయితే అరౌండ్ 15% కరెక్షన్ జరిగిందని అనుకోవచ్చు. ఇంకా మిడ్ క్యాప్ వచ్చేసి చూసినట్టయితే మిడ్ క్యాప్ 150 చూసినట్టయితే అరౌండ్ 18.71, 19% దగ్గర కరెక్షన్ జరిగిందని అనుకోవచ్చు టిల్ డేట్. ఇంకా స్మాల్ క్యాప్ చూసినట్టయితే 22.87 or 23% కరెక్షన్ జరిగిందని అనుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ ఇండెక్సెస్ చూసినట్టయితే మేబీ 30% కరెక్షన్ వరకు కూడా కొన్ని వెళ్ళాయి. సో ఎనీవే మేజర్ ఇండెక్సెస్ చూసినట్టయితే ఈ విధంగా కరెక్షన్స్ జరిగాయి. ఇంకా ఇప్పుడు వాల్యుయేషన్స్ చూద్దాము. నిఫ్టీ లెవెల్లో కానీ అలానే లార్జ్ క్యాప్ లెవెల్లో, మిడ్ క్యాప్ లెవెల్లో, స్మాల్ క్యాప్ లెవెల్లో వాల్యుయేషన్స్ చూద్దాం. సో నేను ఇక్కడ నిఫ్టీ 100 తీసుకుంటాను. సో దట్ ఈస్ మోర్ అప్రోప్రియేట్ ఇండెక్స్ లార్జ్ క్యాప్కి. ఇది తీసుకున్నట్టయితే దీని కరెంట్ పిఈ ఎంత ఉంది, ఇప్పుడు 20.6 ఉంది. మనం హిస్టారికల్గా 10 years యావరేజ్కి వెళ్ళినట్టయితే పిఈ చూసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు మీడియన్ పిఈ 24 ఉంది. ఓకే, ఇప్పుడు 20.8 ఉందంటే నిఫ్టీ కానీ ఆర్ఎల్స్ టాప్ 100 కంపెనీస్ వాల్యుయేషన్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయి, ఇంకా చీప్గా ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇంకా మ్యాక్సిమం లిమిట్ పెట్టుకున్నా కూడా ఇంచుమించు 22.6 ఉంది మీడియన్ పిఈ. దానికంటే కూడా తక్కువగానే ఉంది కాబట్టి చాలా రీజనబుల్ వాల్యుయేషన్స్లో లార్జ్ క్యాప్ కంపెనీస్ ఇప్పుడు మనకి లభిస్తున్నాయి. ఓకే, ఇంక ఇప్పుడు నిఫ్టీ స్మాల్ క్యాప్ చూద్దాం. నిఫ్టీ స్మాల్ క్యాప్ చూసినట్టయితే ఇప్పుడు పిఈ వచ్చేసి 27.5 ఉంది. దీని 10 years మనం యావరేజ్ చూసినట్టయితే 29.8 ఉంది. సో దానికంటే కూడా ఇది తక్కువగానే ఉంది. సో స్మాల్ క్యాప్స్ కూడా వాల్యుయేషన్స్ రీజనబుల్ లెవెల్స్లోనే ఉన్నాయి. మీరు మ్యాక్సిమం పెట్టుకున్నా కూడా ఇంచుమించు ఇంతే వస్తుంది. సో స్మాల్ క్యాప్ వాల్యుయేషన్స్ కూడా ఇంతకు ముందు మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ లెవెల్లో 35 దగ్గరకు కూడా వెళ్ళిందనమాట. అప్పుడు హయ్యర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి, బట్ ఇప్పుడు చూసినట్టయితే వాల్యుయేషన్స్ మీడియన్ పిఈ కంటే కూడా తక్కువగానే ఉన్నాయి. సో స్మాల్ క్యాప్ కూడా రీజనబుల్ వాల్యుయేషన్స్లోనే ఇప్పుడైతే కరెంట్ ఈ రోజును చూసుకున్నట్టయితే ఉన్నాయి. ఇంకా మిడ్ క్యాప్ చూద్దాం. నిఫ్టీ మిడ్ క్యాప్ 150 నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను.
సో దీని కరెంట్ పి వచ్చేసి 34.4 ఉంది. 10 ఇయర్ మీడియం తీసుకుందాం అనేది కాకుండా 10 ఇయర్ తీసుకున్నట్టయితే 27.6 ఉంది. సో దాంతో పోల్చుకున్నట్టయితే ఇంకా హయ్యర్ లెవెల్లోనే దీని వాల్యుయేషన్ 35 అరౌండ్ 34 దగ్గర ఉంది. కాబట్టి యాక్చువల్గా డిస్కషన్ స్టార్ట్ అయిందల్లా ఇక్కడ అనమాట. దీని వాల్యుయేషన్స్ వచ్చేసి ఈ సెప్టెంబర్ 2024లో చూసినట్టయితే 44, 45, 46 దగ్గరలో ఉన్నాయి. సో ఇంత హైయర్ వాల్యుయేషన్స్ సస్టైనబుల్ కాదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కషన్స్ స్టార్ట్ అయింది అనమాట. బట్ ఎనీవే ఇప్పుడు మనం చూసినట్టయితే మీడియన్ పీఈ కంటే అయితే కొంచెం అయితే హైయర్ వాల్యుయేషన్స్లోనే ఉంది, కొంచెం ఓవర్ వాల్యూ అయ్యిందని చెప్పొచ్చు. ఇది ఇప్పుడు మనం వాల్యుయేషన్స్ చూసాం కదా. వాల్యుయేషన్స్ జనరల్గా స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్స్ ఎప్పుడు కూడా ఓవర్ షూట్ అవుతుంటాయి బుల్ మార్కెట్లో, అలానే బేర్ మార్కెట్లో అండర్ షూట్ అవుతూ ఉంటాయి. సో రీజనబుల్ లెవెల్స్కి మార్కెట్ కరెక్ట్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఇప్పుడైతే జరుగుతున్నది అదే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం హిస్టారికల్ రిటర్న్స్ చూద్దాం. ఇక్కడ నేను ఈ టూల్లో మీకు ఎస్ఐపి పర్ఫార్మెన్స్ ఒక 3 ఫండ్స్కి చూపిస్తాను. ఒక లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకుందాం, ఒక మిడ్ క్యాప్ ఫండ్ తీసుకుందాం, ఒక స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకుందాం. సో నేను ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకుంటా. ఓకే, సో ఇది వచ్చేసి నేను 2011 నుంచి తీసుకుంటా. 10 నుంచి కాకుండా 11 నుంచి ఎందుకు తీసుకుంటున్నానంటే ఏదైతే స్మాల్ క్యాప్ ఫండ్ నేను తీసుకుంటున్నాను దాని హిస్టరీ 11 నుంచే ఉంది. సో దట్ కంపారిటివ్గా ఉండటం కోసం 11 నుంచి తీసుకుంటున్నా, ఫిబ్రవరి నుంచి. సో దట్ ఈ పీరియడ్ వరకు మనకి ఇది 14 ఇయర్స్ అవుతుంది. సో 14 ఇయర్స్ ఈ లార్జ్ క్యాప్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఇవి ఎగ్జాంపుల్ ఫండ్స్ మాత్రమే. ఇందులో నేను ఒక 3 ఫండ్స్ చూపిస్తాను, అవి ఎగ్జాంపుల్స్ ఫండ్ మాత్రమే, రికమెండేషన్స్ కాదు. సో ఈ డేటా చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఈ డేటాలో మీరు 2011 ఫిబ్రవరి నుంచి ఒక 5000 ఎస్ఐపి స్టార్ట్ చేసాము. ఓకే, హిస్టారికల్గా టోటల్ అమౌంట్ ఈ కాలం మీరు అబ్జర్వ్ చేయండి. టోటల్ అమౌంట్ కాలం ఇది పెరుగుతూ ఉంటుంది. అలానే వాల్యుయేషన్ ఇది మార్కెట్ వాల్యూ అనమాట ఒక పర్టికులర్ పీరియడ్లో. సో నేను ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేయను, అక్కడక్కడ ఆగి మనం చూసుకుందాం. సో 2011లో స్టార్ట్ చేసినట్టయితే 11 ఎండింగ్ కూడా ఇది నెగిటివ్లో ఉందంటే ఇక్కడ రెడ్ కాలంలో చూపిస్తుందంటే మార్కెట్ వాల్యూ ఇన్వెస్ట్ చేసిన వాల్యూ కంటే తక్కువ ఉంది అని అర్థం. సో 2012కి వెళ్ళిన తర్వాత కూడా అంటే 1.5 year తర్వాత కూడా మనం ఇన్వెస్ట్ చేసిన దానికంటే కూడా మార్కెట్ వాల్యూ తక్కువలో ఉంది. ఇంకా తర్వాత పీరియడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రీన్లోనే ఉంది. సో ఈ పీరియడ్ కంటే కూడా ఇప్పుడు కూడా ఎక్కువగానే ఉంది. సో 5 years తర్వాత చూసుకున్నా కూడా 5 years పీరియడ్ అంటే ఇది వస్తే 3 lakhs ఇన్వెస్ట్ చేశారు, 433 ఉంది. సో ఒక 10 yearsకి వెళ్ళినట్టయితే మేబీ కోవిడ్ దగ్గర చెక్ చేద్దాం. 2020 ఏప్రిల్ మే ఆ టైంలో కూడా 5.5 ఇన్వెస్ట్ చేసినట్టయితే 5 years 10 years అయిపోయింది కాబట్టి మోస్ట్లీ 9 years అయిపోయింది కాబట్టి లైక్ అరౌండ్ డబుల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడైతే కొంచెం తగ్గింది, 5.5 ఇన్వెస్ట్ చేసినట్టయితే 675కి వచ్చింది. ఇంకా తర్వాత టిల్ డేట్ వరకు మనం చూసినట్టయితే ఇంకంత పాజిటివ్లోనే ఉంది. ఈ పీరియడ్లో మనం చూసిందల్లా ఫస్ట్ 1.5 yearలో మాత్రమే నెగిటివ్ చూసాం, తర్వాత ఇక్కడ కూడా నెగిటివ్ రిటర్న్స్ చూడలేదు. సో ఓవరాల్ రిటర్న్స్ 14 yearsలో చూసుకున్నట్టయితే 845 lakhs ఇన్వెస్ట్ చేసినట్టయితే 5,000 ఎస్ఐపి చెప్పిన 26,52,000 ఉంది. 15% CAGR వర్కౌట్ అయింది. ఓకే, సో ఇది లార్జ్ క్యాప్ ఫండ్ పర్ఫార్మెన్స్ లాస్ట్ 14 years. ఒక ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ ఫండ్ అనమాట. ఇంకా మిడ్ క్యాప్కి నేను HDFC తీసుకుంటాను. సో ఇది కూడా సేమ్ పీరియడ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇది కూడా చూద్దాం. సో ఈ కాలం మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇలా ముందుకు వెళ్ళినట్టయితే ఇది 1.5 year తర్వాత కూడా ఇది కూడా నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి ఇన్వెస్ట్ చేసిన దానికంటే కూడా. తర్వాతకి వెళ్ళినట్టయితే అరౌండ్ 2.5 years తర్వాత కూడా మిడ్ క్యాప్లో నెగిటివ్ రిటర్న్స్ ఉంది. ఇక్కడ 1,60,000 ఇన్వెస్ట్ చేసి ఒక 3,000, 2,000 తక్కువగా ఉంది. ఇంకా అలా తర్వాత వెళ్ళిపోయినట్టయితే ఇంకా నెగిటివ్ రిటర్న్స్ ఎక్కడా లేవు ఈ 14 yearsలో. సో ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఇవి పాజిటివ్గానే ఉన్నాయి, కొంచెం రిటర్న్స్ తగ్గినప్పటికీ పాజిటివ్గానే ఉన్నాయి. ఓకే, ఇంక ఎండ్ ఆఫ్ ది 10 year చూసినట్టయితే సేమ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ సేమ్ 845, వాల్యూస్ని వచ్చేసి 38 lakhs ఉంది. ఇది 19% CAGR వర్కౌట్ అయింది. సో ఇది మిడ్ క్యాప్ పరిస్థితి. ఇంకా స్మాల్ క్యాప్ చూద్దాం. స్మాల్ క్యాప్ వచ్చేసి నిప్పాన్ స్మాల్ క్యాప్కి మంచి హిస్టరీ ఉంది. సో నేను అది అందువల్ల తీసుకుంటున్నాను. సో సేమ్ పీరియడ్ మీరు ఇక్కడ చూసినట్టయితే 2011 నుంచి స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి అగైన్ స్టార్ట్ చేసిన 1.5 year వరకు కూడా నెగిటివ్ రిటర్న్స్ చూపిస్తూ వచ్చింది. స్టార్ట్ చేసిన 2.5 years పైన కూడా నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి. లార్జ్ క్యాప్ మీరు చూసినట్టయితే ఓన్లీ 1.5 year వరకు ఉంది, తర్వాత ఎక్కడ లేవు. బట్ ఇవి 2.5 years తర్వాత కూడా నెగిటివ్ రిటర్న్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, సో ఆబ్వియస్గా స్మాల్ క్యాప్ మోర్ వాలటైల్ దాన్ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ మోర్ వాలటైల్ దాన్ లార్జ్, అది మనకి తెలిసింది, రైట్. సో తర్వాత పీరియడ్స్ చూసుకున్నట్టయితే 2020లో కూడా సో రిటర్న్స్ అయితే కొంచెం తగ్గాయి, బట్ స్టిల్ ఇన్ పాజిటివ్. సో ఎండ్ ఆఫ్ ది 14 years చూసినట్టయితే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ సేమ్ 845,
వాల్యుయేషన్ చూసినట్టయితే 52 lakhs, 23% ఇది వర్కౌట్ అయింది. ఒకసారి మనం జస్ట్ అన్ని చూసేసుకున్నట్టయితే లార్జ్ క్యాప్ లో 15% CAGR వర్కౌట్ అయింది, 26 lakhs వచ్చినాయి సేమ్ ఇన్వెస్ట్మెంట్ కి. మిడ్ క్యాప్ లో 19% వర్కౌట్ అయింది, 38 lakhs వచ్చాయి 14 years లో. స్మాల్ క్యాప్ లో 23% వర్కౌట్ అయ్యి 52 lakhs. ఓకే, ఇదొక పీరియడ్. ఇప్పుడు మనం ఒక 10 years కి చూద్దాం. ఓకే, సో 10 years కి చూసేటప్పుడు నేను ఇది 2015 నుంచి చూస్తాను, ఇప్పుడు 25 కాబట్టి అగైన్ సేమ్ ఫండ్స్ కి చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే 2015 లో స్టార్ట్ చేస్తే ఎలా ఉండేది, లాస్ట్ 10 years పర్ఫార్మెన్స్ ఎప్పుడెప్పుడు ఎంతెంత పీరియడ్స్ వరకు ఇది సస్టైనబుల్ గా ఉండేది. 2020కి వచ్చే టైంకి ఈ పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ అయినాయి కూడా చూద్దాం. ఓకే, 2015 లో చూసినట్టయితే 16 మిడ్ వరకు కూడా నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి తక్కువలో. సో ఇంకా 20 వరకు ఐ థింక్ నెగిటివ్ రిటర్న్స్ లేవు లార్జ్ క్యాప్ లో. 20కి వచ్చేసరికి ఏప్రిల్లో మార్కెట్ బాగా పడింది కదా కోవిడ్ టైంలో. సో 3,15,000 ఇన్వెస్ట్ చేసిన 2,75,000కి వెళ్ళింది. ఓకే, ఇక్కడ 2 months పాటు నెగిటివ్ రిటర్న్స్ చూపించింది, తర్వాత నుంచి మళ్ళీ పాజిటివ్ వచ్చేసింది. సో అగైన్ ఎండ్ ఆఫ్ ది 10 years చూసినట్టయితే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 6,05,000 అవుతుంది, వాల్యుయేషన్ వచ్చేసి 13 lakhs అవుతుంది. CAGR అగైన్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే 15% మెయింటైన్ అయింది. ఇంక ఇప్పుడు మిడ్ క్యాప్ చూద్దాం. సో అగైన్ 15 నుంచి మిడ్ క్యాప్ నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా మనం సిమ్యులేషన్ చూస్తున్నాం, హిస్టారికల్ రిటర్న్స్. సో ఇది వచ్చేసి 2016 ఎండింగ్ వరకు 1.5 year వరకు అగైన్ నెగిటివ్ రిటర్న్స్ కొంచెం కనిపిస్తున్నాయి, తర్వాత ఏం లేవు. మళ్ళీ 2020లో మార్కెట్ దీని ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 3,15,000 ఉన్నప్పుడు 2,58,000కి పడింది. అంటే లార్జ్ క్యాప్ కంటే కూడా ఎక్కువ కరెక్షన్ జరిగింది ఇందులో. ఓకే, ఒక 3 months పాటు నెగిటివ్ రిటర్న్స్ కంటిన్యూ అయినాయి, తర్వాత మళ్ళీ పాజిటివ్ గానే ఉంది అంతా కూడా. సో ఇప్పుడు చూసినట్టయితే దీనిది 16 lakhs ఉంది, దీన్ని CAGR లాస్ట్ 10 year 19% వర్కౌట్ అయింది. ఇంకా స్మాల్ క్యాప్ చూద్దాం. స్మాల్ క్యాప్ చూసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, లైక్ ఇది కూడా 1 year 4 months 1.5 year వరకు నెగిటివ్ రిటర్న్స్ చూపిస్తుంది. 15 నుంచి చూసుకున్నట్టయితే అగైన్ 20లో చూద్దాం. 20కి వచ్చేసరికి ఇది కూడా 3 months నెగిటివ్ రిటర్న్స్ చూపించింది ఇన్వెస్ట్ చేసిన వాల్యూకి. తర్వాత ఎండ్ ఆఫ్ ది 10 years చూసుకున్నట్టయితే ఇప్పుడు 19 lakhs ఉంది, 21 or 22% CAGR వర్కౌట్ అయింది. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే 10 years రిటర్న్స్ ఓవరాల్ గా లార్జ్ క్యాప్ 15% వర్కౌట్ అయింది, 13 lakhs వచ్చాయి ఓవరాల్ వాల్యుయేషన్. మిడ్ క్యాప్ 19% రిటర్న్ వర్కౌట్ అయింది, 16 lakhs వచ్చాయి. స్మాల్ క్యాప్ 21-22% రిటర్న్ వర్కౌట్ అయింది, 19 lakhs వచ్చాయి. సో బోత్ 14 years and 10 years పీరియడ్ లో కూడా లార్జ్ క్యాప్ కంటే మిడ్ క్యాప్ మంచి రిటర్న్స్ ఇచ్చింది, మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ కంటే కూడా స్మాల్ క్యాప్ మంచి రిటర్న్స్. సో ఇప్పుడు వచ్చేసి నేను వన్ ఆఫ్ ది క్లయింట్ డేటా తీసుకొని లాస్ట్ 6 years మా ద్వారా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళవి సేమ్ ఫండ్స్ కాదు, బట్ లార్జ్ మిడ్ క్యాప్ ఫండ్స్. నేను ఫండ్స్ ని చూపించట్లేదు ఎందుకంటే ఇది రియల్ డేటా కాబట్టి. సో నేను లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రిటర్న్స్ చూపిస్తా. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఈ క్లయింట్ 2018 నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో 21 lakhs ఇప్పటి వరకు. ఇదంతా కూడా SIP ఇన్వెస్ట్మెంటే, అందువల్ల నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా. 21 lakhs ఇన్వెస్ట్ చేశాడు, స్టిల్ అరౌండ్ 14.6 lakhs ఉంది గెయిన్ ఈ 6 years లో. అలానే ఇప్పుడున్న వాల్యుయేషన్ వచ్చేసి అరౌండ్ 35-36 lakhs దగ్గర ఉంది, 18% CAGR. ఓవరాల్ పోర్ట్ఫోలియో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఫండ్ స్పెసిఫిక్ కాబట్టి మనకి లార్జ్ క్యాప్ కి ఎంత వర్కౌట్ అయింది, మిడ్ క్యాప్ ఎంత వర్కౌట్ అయింది, స్మాల్ క్యాప్ కి ఎంత వర్కౌట్ అయింది, ఈ రియల్ పోర్ట్ఫోలియోలో ఎంత వర్కౌట్ అయింది అంత కూడా చూద్దాం. సో ఫస్ట్ అగైన్ లార్జ్ క్యాప్ తీసుకుందాం. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు స్కీమ్ టైప్, ఇది లార్జ్ క్యాప్ ఫండ్. ఓకే, ఈక్విటీ స్కీమ్ లార్జ్ క్యాప్, రైట్. సో ఇందులో SIP చూసినట్టయితే అరౌండ్ 3,000 SIP వెళ్తుంది 18 నుంచి. మీరు ఇక్కడ చూడొచ్చు కంటిన్యూస్ గా 3,000 వెళ్తుంది, రైట్. సో ఈ ఫండ్ రిటర్న్స్ వచ్చేసి 12.84, 13% అనుకుందాం. 13% వర్కౌట్ అయింది లాస్ట్ 6 years లో. ఓకే, 2,22,000 ఇన్వెస్ట్ చేశాడు, 1,10,000 ప్రాఫిట్ ఉంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఇంత కరెక్షన్ జరిగిన తర్వాత, మేబీ కరెక్షన్ జరగకముందు అయితే ఈ రిటర్న్స్ కొంచెం బెటర్గా ఉండుండే, బట్ రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. కానీ మనం ఏదైతే మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఫండ్స్ బెటర్ రిటర్న్స్ ఇస్తున్నాయి ఏంటి అన్నది మనం చెక్ చేస్తున్నాం కదా. సో ఇది లార్జ్ క్యాప్. ఓకే, ఇంకా మిడ్ క్యాప్ చూద్దాం. ఇది వచ్చేసి మిడ్ క్యాప్ ఫండ్. ఇందులో కూడా SIP అరౌండ్ 3,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఓకే, 2,59,000 ఇప్పుడు వరకు ఇన్వెస్ట్ చేసింది. దీని మీద 2,50,000 ప్రాఫిట్ వచ్చింది. 5,10,000 ఉంది ఇప్పుడు దీని వాల్యుయేషన్. 23.48% వర్కౌట్ అయింది.
సిఏజిఆర్లో. ఓకే, ఇంక ఇది వచ్చేసి స్మాల్ క్యాప్ ఫండ్. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 3,000 కాదు 2,000 వెళ్తూ ఉంది. సో ఇది వచ్చేసి 1,86,000 ఇన్వెస్ట్ చేసినట్టయితే 1,51,000 దీని మీద ప్రాఫిట్ వచ్చింది. సో 3,38,000 దీని వాల్యుయేషన్ ఉంది. దీని సిఏజిఆర్ వచ్చేసి 21.4% వర్కౌట్ అయింది. మీరు ఇక్కడ మనం సమరైజ్ చేసుకున్నట్టయితే లార్జ్ క్యాప్ వచ్చేసి దగ్గర 13% వర్కౌట్ అయింది, మిడ్ క్యాప్ వచ్చేసి 23% వర్కౌట్ అయింది, స్మాల్ క్యాప్ వచ్చేసి 21% వర్కౌట్ అయింది దీనికి. ఇప్పటి వరకు మనం హిస్టారికల్ రిటర్న్స్ చూస్తాం. ఒక 3 ఫండ్స్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్, అలానే ఒక ఇన్వెస్టర్ రియల్ డేటా కూడా లాస్ట్ 6 years చూడటం జరిగింది. సో ఇది ఎందుకు చూపించడం జరిగిందంటే మీరు రైట్ కంక్లూజన్స్కి రావడానికి వీలవుతుంది. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మార్కెట్ ఫాల్ అయ్యే టైంలో లైక్ ఏదైతే ఈ డిస్కషన్స్ జరుగుతుందో దాన్ని డిస్కషన్ బేస్ చేసుకొని డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ లెవెల్స్లో డిస్కస్ చేస్తుంటారు. సో రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి. సో వాట్ ఎవర్ మనం ఏదైతే ప్రాక్టికల్ డేటా చూసాం దాన్ని బేస్ చేసుకుని మనం కూడా కొన్ని కంక్లూజన్స్కి రావచ్చు. ఒకటి ఏంటంటే మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్స్ ఏదైతే ఉందో అది మార్కెట్ టేక్ కేర్ చేసుకుంటుంది. మనం దాని గురించి టూ మచ్గా వరీ అవనవసరం లేదు. ఈ రోజు వరకు చూసినట్టయితే మార్కెట్ 4-5 months బ్యాక్ చూసినట్టయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ టూ మచ్కి ఓవర్ వాల్యూ అయ్యి ఉన్నాయి. బట్ ఇప్పుడు చూసినట్టయితే స్మాల్ క్యాప్స్ ఆల్రెడీ రీజనబుల్ లెవెల్లోకి వచ్చేసి, మిడ్ క్యాప్స్ స్టిల్ లిటిల్ బిట్ ఓవర్ వాల్యుయేషన్స్లో అయితే ఉంది. బట్ ఎట్ ఎనీ కేస్ మార్కెట్స్ ఎప్పుడు కూడా ఓవర్ వాల్యుయేషన్స్లో ఉన్న వాటిని కరెక్ట్ చేస్తూ ఉంటే, అండర్ వాల్యుయేషన్ ఉన్నప్పుడు ఓవర్ షూట్ అవుతుంటే ఇది కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్. సో యాజ్ ఏ ఇన్వెస్టర్ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందల్లా ఎప్పుడు కూడా యావరేజ్ రిటర్న్స్ మనకి ఎంత వర్కౌట్ అవుతుంది అన్నది చూసుకోవాలి తప్ప లాస్ట్ 3-4 yearsలో హై రిటర్న్స్ ఇచ్చిందని చెప్పి దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ మటుకు ఇన్వెస్ట్ చేయకూడదు. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి టైమింగ్ ఆఫ్ ది మార్కెట్ అన్నది చాలా బ్యాడ్ ఐడియా. ఎందుకంటే ఇప్పుడు ఈ ఓవర్ వాల్యుయేషన్స్ ఉన్నాయని చెప్పి వీటిని అమ్మేసి లార్జ్ క్యాప్ తీసుకెళ్ళి, లేకుంటే లార్జ్ క్యాప్ ఓవర్ వాల్యుయేషన్ నుంచి అమ్మేసి దీనికి తీసుకొస్తున్నామంటే సో అంత పర్ఫెక్ట్గా టైం చేయగలిగటం అన్నది ఎవరికి కూడా సాధ్యం కాదు. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్కి వీటిని టైం చేస్తూ అటు ఇటు షిఫ్ట్ చేస్తూ ట్రేడింగ్ చేయటం అన్నది చాలా మిస్టేక్ అవుతుంది, హ్యూజ్ మిస్టేక్ అవుతుంది. అట్లాంటి మిస్టేక్స్ మటుకు చేయకండి. మ్యూచువల్ ఫండ్స్ని స్టాక్స్ లాగా ట్రేడ్ చేయటం అన్నది రైట్ మెథడ్ కాదు. ఇలా ట్రేడ్ చేయడం వల్ల ఇప్పుడు ఇది ఓవర్ వాల్యుయేషన్స్ నుంచి ఇది అమ్మేసి వేరే దాంట్లోకి షిఫ్ట్ చేయడం వల్ల రియల్గా మీకు ఎంత రిటర్న్స్ వర్కౌట్ అవుతుందన్న క్లారిటీ మీకు ఉండదు. ఈ టైమింగ్ బేస్ చేసుకుని మనం మ్యూచువల్ ఫండ్స్ని ఇలా ట్రేడ్ చేయటం వల్ల, ఒకదాని నుంచి ఒకదానికి షిఫ్ట్ చేయటం వల్ల రియల్గా మనకి ఎంత రిటర్న్స్ వర్కౌట్ అవుతుందన్న క్లారిటీ ఉండదు. సో మన ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ మనం మిస్ అవుతాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఇంకొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే కాంపౌండింగ్ రిటర్న్స్. సో ఎప్పుడైతే మనం ఒక ఫండ్ నుంచి ఇంకొక ఫండ్కి అటు ఇటు షిఫ్ట్ చేస్తున్నామో మనం ఇన్వెస్ట్ చేసే ఫండ్స్లో ఎంత కాంపౌండింగ్ రేట్ని మనకు వర్కౌట్ అవుతుందన్న క్లారిటీ మనం మిస్ అవుతాము. సో కాంపౌండింగ్ రేట్ని మనకి ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే లాంగ్ పీరియడ్స్ పాటు అలా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎంత లాంగ్ పీరియడ్ మనం ఇన్వెస్ట్ చేస్తుంటే అంత బెటర్గా మనకి కాంపౌండింగ్ రిటర్న్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు అవి మిస్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ ఫండ్ నుంచి ఈ ఫండ్కి, ఈ ఫండ్ నుంచి ఈ ఫండ్కి షిఫ్ట్ చేసినట్టయితే. సో ఫైనల్గా లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలా, మిడ్ క్యాప్లో పెట్టాలా, స్మాల్ క్యాప్లో పెట్టాలా అన్న డిస్కషన్కి నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అన్నిటిల్లో కూడా మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. బట్ రైట్ అలొకేషన్స్, ఎంత పోర్షన్ లార్జ్ క్యాప్ అలొకేట్ చేయాలి, ఎంత పోర్షన్ మిడ్ క్యాప్ అలొకేట్ చేయాలి, ఎంత పోర్షన్ స్మాల్ క్యాప్ అలొకేట్ చేయాలన్నా డెసిషన్ మీ రిస్క్ అపటైట్ బేస్ చేసుకుని డిసైడ్ అయ్యి ఇన్వెస్ట్ చేయండి. సో దట్ ఎప్పుడైతే ఇలాంటి మార్కెట్ కరెక్షన్స్ ఉన్నాయో అలాంటప్పుడు లార్జ్ క్యాప్స్ మనకి ప్రొటెక్షన్ లాగా స్టెబిలిటీ ఇస్తాయి మన పోర్ట్ఫోలియోకి. ఎప్పుడైతే మార్కెట్స్ మంచిగా రన్అప్ అవుతూ ఉంటాయి అలాంటప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వల్ల మనకి ఎక్కువ రిటర్న్స్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్ పోర్ట్ఫోలియో రిటర్న్స్ బెటర్గా వర్కౌట్ అయితే ఈ మూడింటి కాంబినేషన్తో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే. సో ఈ 3 క్యాప్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే మీ ఎస్ఐపిని అయితే ఆపనవసరం లేదు నా ప్రకారం. సో ఎస్ఐపిని కంటిన్యూ చేయండి, హ్యాపీ ఇన్వెస్ట్. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ప్రాక్టికల్ ఓరియంటెడ్తో మీకు అర్థమయ్యే విధంగా చాలా కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.